రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణ పరిధిలోని చర్లపల్లిలో రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాను రోడ్డు ప్రమాదాల రహిత జిల్లాగా మార్చడానికి మిషన్ త్రిబుల్ ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా చూడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు నడిపే సమయంలో తమ ప్రాణాలే కాకుండా తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడుపుతూ సురక్షితంగా గమ్యం చేరుకోవాలని కోరారు. వాహనదారులు నిర్ణీత వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకుండా ప్రయాణాలు చేయడం వంటి సందర్భాలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, వీటిని నియంత్రిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తే అందుకు తగినట్లుగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజలు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి గ్రామంలో విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. అనంతరం ప్రమాదానికి గురైనప్పుడు వ్యక్తి ప్రాణాలు కాపాడడంపై డాక్టర్లచే సిపిఆర్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు, డిటిఆర్బి ఇన్ఛార్జి రిటైర్డ్ సిఐ అంజయ్య, నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఈ గ్రామంలో అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఈ గ్రామంలోనే ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం గత 3 సంవత్సరాలు 28 యాక్సిడెంట్లు అయినాయి ఈ ఊర్లో, ఈ చర్లపల్లి గ్రామానికి సంబంధించి. అందులో 12 మంది చనిపోవడం జరిగింది, 21 మందికి ఏదో ఒక రకంగా ఇంజురీ అవ్వడం జరిగింది. సో ఇది చాలా హై రిస్క్ ప్రోన్ ఏరియా ఉన్నది. పైగా మనకేమవుతుందంటే మన గ్రామము కరెక్ట్ రోడ్ మీద ఉండడం వల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ అవి అవుతున్నాయి. దానికి సంబంధించి మనం ఈ కొత్త సంవత్సరం నుంచి ఒక్క యాక్సిడెంట్ కూడా ఈ గ్రామంలో కావద్దు అని చెప్పేసి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ గ్రామంకి వచ్చి ఆ రోడ్ దగ్గర యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి అని చెప్పేసి నేను, మా సిఐ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. మేము విజిట్ చేసిన తర్వాత ఆ బ్లింకర్ లైట్స్, ఆ స్పీడ్ రంబల్ స్ట్రిప్స్ పెట్టడం, ఆ ఆరెంజ్ కలర్లో బొలార్స్ పెట్టడం, ఇవన్నీ చేసినాం. సో గత 3 నెలల నుంచి ఒక యాక్సిడెంట్ కూడా లేదు ఆ చేయడం వల్ల. సో అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక్క యాక్సిడెంట్ కూడా కావద్దని మేము ఈ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు యాక్సిడెంట్కి సంబంధించి మనం 2 విధాలుగా చూడాలంటే, ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో మనం RRR అని పెట్టుకున్నాం, రోడ్ సేఫ్టీ రూల్స్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు రూల్స్ గురించి వస్తే డిఎస్పీ గారు, మా కళా బృందం అందరు కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మనం రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయొద్దు, తాగి బండ్లు నడపొద్దు, సీట్ బెల్ట్ వేసుకోవాలి, హెల్మెట్ వేసుకోవాలి, ర్యాష్గా డ్రైవింగ్ చేయొద్దు, అన్నెసరీగా ఓవర్టేకింగ్ చేయొద్దు, టర్నింగ్లలో ఓవర్టేక్ చేయొద్దు, సిగ్నల్ పడ్డప్పుడు సిగ్నల్ దగ్గర ఆపాలా. ఇట్లాంటివన్నీ కూడా ఈ రూల్స్ అన్ని ఫస్ట్ మన అన్నిటికన్నా ముఖ్యంగా ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా మా కళా బృందం క్లియర్గా చెప్పడం జరిగింది. రెండోది రిగార్డ్స్ టు రోడ్ సేఫ్టీ. అంటే ఈ గ్రామంలో ముఖ్యంగా చాలా వరకు మేము చూసిన ఇప్పుడు 28 యాక్సిడెంట్ల రోడ్డు క్రాస్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయింది. అంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మనం పాటించాల్సిన చిన్న భద్రతను మనం పాటిస్తలేము, అందుకని యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఆ విక్టిమ్ ఫ్యామిలీస్ ఇక్కడ ఉండో లేదో నాకు తెలియదు, కానీ ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి ప్రాణం పోతే మనం ఏది చేసినా అది తీసుకురాలేము రిటర్న్. ఏది చేసినా కాదు, మనకు 1 కోటి రూపాయలు ఇవ్వని 10 కోట్లు ఇవ్వని కంపెన్సేషన్, అయినా కూడా ఆ మనిషి ఆ విలువ అనేది మనకి రాదు. సో చాలా వరకు మనం స్కూళ్ళలో చూస్తుంటాం, టీచర్లు ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ ఇంకోసారి చేయకు బాబు అని చెప్పి మధ్యలో నుంచి పంపించేస్తారు. కానీ యాక్సిడెంట్లు అట్లా ఉండదు, ఇంకో సెకండ్ ఛాన్స్ ఉండదు, రెండో ఛాన్స్ ఇయర్ మనకి. ఒకసారి యాక్సిడెంట్ అయింది, ఇంజురీ అయింది, ఒకవేళ చనిపోతే మళ్ళీ ఇంకో ఛాన్స్ దొరుకుతుందా జీవితం బతకనికి? దొరకదు.
అది కూడా యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు మేము జిల్లా మొత్తం చూస్తే ఎవరో తాగి నడపడం వల్ల, బాగా ర్యాష్గా డ్రైవింగ్ చేయడం వల్ల, రోడ్డు దాడేటప్పుడు ఏం బండి వస్తుంది, పక్కన ఏం బండి వస్తుంది చూడకపోవడం వల్ల, ఇట్లాంటి చిన్న చిన్న కారణాల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అవుతున్నాయి. మా ఫ్యామిలీ మొత్తం వాళ్ళ మెయిన్ సంపాదించే పర్సన్ చనిపోవడం జరుగుతున్నది. ఆ ఫ్యామిలీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నది. సో ఇట్లాంటివి కాకుండా మనము రోడ్డు క్రాస్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ ముందు వెహికల్స్ ఏమున్నాయి, ఆ స్పీడ్ ఎంత ఉన్నది అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. చాలా వరకు ఏమవుతుంది, బండి వస్తుంటుంది, మనం ఆ బండి వచ్చే లోపల నేను క్రాస్ చేస్తా అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఆ బండి ఎంత స్పీడ్లో వస్తుందని మనం అంచనా పెట్టలేము. ఒక నిమిషం ఆగితే ఏమవుతుంది? ఏం కాదు. మనం ఒక నిమిషం ముందు వెళ్ళినాం అనుకోండి మన గమ్యానికి, మన వెళ్ళి ఏమైనా మనం ఒక నిమిషం లేట్ అయితే ఏమైనా అవుతుందా? ఏమైతే ఏం కాదు. 5 నిమిషాలు లేట్ అయినాం అనుకోండి, అయినా కూడా ఏమీ కాదు. సో సమయం అనేది మీరు ఒక 5 నిమిషాలు ముందే బయలుదేరండి, లేకపోతే 5 నిమిషాలు లేట్ అయినా కూడా ఏం కాదు. కానీ రోడ్ క్రాస్ చేసేటప్పుడు, మీరు బండ్లు డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, స్పీడ్ లేకుండా, ఓవర్ స్పీడింగ్ లేకుండా జాగ్రత్తగా చేయాలి. సో ఆయన ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ చనిపోవడము, అదేవిధంగా ఇంజూర్డ్ కావడము, గాయపడము, అనేక రోడ్ యాక్సిడెంట్లకు ప్రత్యక్షంగా ఇక్కడ మనము చూసాం. ఇక్కడే చర్లపల్లి బైపాస్లో కానీ మరి ఇక్కడ మనము ఈ రోడ్డు క్రాస్ చేస్తున్న సందర్భంలో కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇటీవల మన హోంగార్డు కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బందోబస్తు చేస్తున్న క్రమంలో ఇక్కడ చనిపోవడం జరిగింది. కాబట్టి ఇట్టి రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలన్న ఉద్దేశంతో మన సార్ వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మాకు డిఎస్పీలకు కూడా ఒక్కొక్క మండలాన్ని అడాప్ట్ చేసుకోమని చెప్పడము, ప్రమాదాలు నివారించాలనే ఉద్దేశంతో మనిషి ప్రాణం ఎంతో విలువైంది. మనిషి బ్రతికుంటే ఏదైనా ఒక పని చేసి సమాజానికి పనికొచ్చే పని చేయొచ్చు అనే కాన్సెప్ట్తోని, ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోకూడదు అనే కాన్సెప్ట్తోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.